సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. మణికేశ్వర్ నగర్ లో బోనాలకు వెళ్తుండగా 20 మంది గుర్తు తెలియని దుండగులు వాహనంపై దాడికి యత్నించారు. దీంతో ఎమ్మెల్యే కారులోంచి బయటకు రాకుండా నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ దాడి ఎందుకు చేశారు, ఎవరు చేశారు అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అట్లనే బ్లాక్ చేసుకుంటూ జాగ్ చేసుకుంటూ ముందుకు వచ్చి బండాపి ముందు పోయి బండాపి మా బండ్ల ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి అదంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీస్తుంది. అర్థం తీస్తలేదు. అర్థం తీసుకోకుండా వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల మీదకి కన్ను గుచ్చుకోవడానికి పోయింది. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కన్మెన్లు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు చూస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపిస్తున్నాడు వెళ్ళిపోదాం, వీడు మనం అటాక్ చేస్తున్నాడు డిసైడ్ అయిపోయారు అనేసి బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ వేలు మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మాది ప్రీ ప్లాన్డే ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. మణికేశ్వర్ నగర్ లో బోనాలకు వెళ్తుండగా 20 మంది గుర్తు తెలియని దుండగులు వాహనంపై దాడికి యత్నించారు. దీంతో ఎమ్మెల్యే కారులోంచి బయటకు రాకుండా నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇక ఈ దాడి ఎందుకు చేశారు, ఎవరు చేశారు అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కన్మెన్లు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు చూస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపిస్తున్నాడు వెళ్ళిపోదాం, వీడు మనం అటాక్ చేస్తున్నాడు డిసైడ్ అయిపోయారు అనేసి బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ వేలు మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మాది ప్రీ ప్లాన్డే ఉంది. ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. ఏం చేసినా సైరన్ చేస్తే జరుగుతుందేమంటే ఇవాళ అట్లనే బ్లాక్ చేసుకుంటూ జాగ్ చేసుకుంటూ ముందుకు వచ్చి బండాపి ముందు పోయి బండాపి మా బండ్ల ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి అదంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీస్తుంది. అర్థం తీస్తలేదు. అర్థం తీసుకోకుండా వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల మీదకి కన్ను గుచ్చుకోవడానికి పోయింది. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కన్మెన్లు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు చూస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపిస్తున్నాడు వెళ్ళిపోదాం, వీడు మనం అటాక్ చేస్తున్నాడు డిసైడ్ అయిపోయారు అనేసి బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేయడానికి వచ్చారు అంటూ కూడా ఇటు ఎమ్మెల్యే అయితే ఆ పిఎస్ లో కంప్లైంట్ చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేక్ ని మనం చూస్తున్నాం. మణికేశ్వర్ నగర్ లో బోనాలకి వెళ్తుండగా ఈ గుర్తు తెలియని వ్యక్తులు 20 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా నా మీదకి దాడికి వచ్చారు అంటూ కూడా ఇటు గణేష్ చెప్పుకొస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే ఎప్పుడైతే దాడి చేస్తున్నారో కారులోంచి కూడా బయటకు రాకుండా నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ పిఎస్ లో అయితే ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడి ఎందుకు చేశారు, ఎవరు చేశారు అనే విషయాలపై అయితే ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు ఉస్మానియా యూనివర్సిటీ పిఎస్ లో అయితే ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఈ దాడికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ముందు పోయి బండాపి మా బండ్ల ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి అదంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీస్తుంది. అర్థం తీస్తలేదు. అర్థం తీసుకోకుండా వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల మీదకి కన్ను గుచ్చుకోవడానికి పోయింది. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కన్మెన్లు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు చూస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపిస్తున్నాడు వెళ్ళిపోదాం, వీడు మనం అటాక్ చేస్తున్నాడు డిసైడ్ అయిపోయారు అనేసి బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ వేలు మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మాది ప్రీ ప్లాన్డే ఉంది. ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. ఏం చేసినా సైరన్ చేస్తే జరుగుతుందేమంటే ఇవాళ అట్లనే బ్లాక్ చేసుకుంటూ జాగ్ చేసుకుంటూ ముందుకు వచ్చి బండాపి ముందు పోయి బండాపి మా బండ్ల ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి అదంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీస్తుంది. అర్థం తీస్తలేదు. అర్థం తీసుకోకుండా వీళ్ళు వచ్చి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నించారు అంటూ కూడా ఇటు శ్రీ గణేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు. మణికేశ్వర్ నగర్ లో బోనాలకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 20 మంది యువకులు అతనిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడికి యత్నించారు అంటూ కూడా చెప్తున్నారు. ఇటు ఎమ్మెల్యే కారులోంచి బయటకు రాకుండా నేరుగా ఉస్మానియాలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆయన కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నగేష్, మనం చూస్తున్నాం ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు అంటూ కూడా ఆయన కంప్లైంట్ చేస్తున్నారు. సో దాడికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా తెలుసాయా? అంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారనే ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? 20 మంది వ్యక్తులైతే పలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి తాను వెళ్తున్న క్రమంలో చుట్టుముట్టారు. ఒకరిద్దరు వ్యక్తులైతే డైరెక్ట్ గా వెహికల్ దగ్గరకు వచ్చి తన గన్మెన్ల నుంచి వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించారని చెప్పి గణేష్ అయితే ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. తాను దుండగుల బార్ నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. వాళ్ళు ఎవరు దాడి చేశారు, ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఏందనేది కూడా ఖచ్చితంగా మీరు పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నేను పోలీస్ స్టేషన్ నుంచి కదులుతానని చెప్పి భీష్మించుకైతే కూర్చున్నాడు. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో వాహనం పైకి దాదాపుగా 20 మందికి పైగా దూసుకొచ్చారంటున్నాడు. అది 20 మంది ఉన్నారా 50 మంది ఉన్నారా కూడా చీకట్లో కనిపించడం లేదంటున్నారు. అంటే తార్నాక నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ మాణికేశ్వర్ నగర్ వెళ్లే దారి అయితే కొంత చీకటిగా ఉంటుంది. ఆ ఆర్టీసీ హాస్పిటల్ దాటే క్రమంలో కూడా కొన్ని చెట్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడే ఉస్మానియా యూనివర్సిటీ కూడా చెట్లు ఉండడం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువకులు ఎవరు, మరి ఎమ్మెల్యేనే కావాలని టార్గెట్ చేశారా, మరి గణేష్ కు సంబంధించి గతంలో ఏమైనా గొడవలు జరిగాయి ఏంటనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే నుంచి కంప్లైంట్ అయితే పోలీసులు స్వీకరించారు. వెంటనే ఈస్ట్ జోన్ డీసీపీకి కూడా విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం అయితే ఆ జరిగిన ఘటనా స్థలికి పోలీసులు వెళ్లి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఆ విషయాన్ని అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ అప్పటికే ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది. మరి చీకటి ప్రాంతం కావడం, మరి సీసీ కెమెరాలు కూడా లేకపోవడం అనేది ప్రస్తుతం కొంత ఇబ్బందికర పరిస్థితి. రేపు ఉదయం అయితే అక్కడ ఆ ప్రాంతంలో అంటే సర్టన్ టైంలో ఘటన జరిగిన టైంలో టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుల్ని పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే గణేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ చేయడానికి అయితే ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఉద్రిక్తులు అవుతున్నారు. తదుపరి పై అధికారుల ఆదేశం మేరకు అక్కడ టవర్ లొకేషన్ వివిధ ప్రాంతాల నుంచి ఎవరైనా అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ విషయం పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.